దేవునికి స్తోత్రములు. ఈ రోజున మరొకసారి దేవుని వాక్యం ద్వారా ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట లూకా సువార్త 19:5 చూస్తే, యేసు ఆ చోట వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగిరము, నేడు నేను నీ ఎంట నుండవలసి ఉన్నదని ఆయనతో చెప్పగా, నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉన్నది. ప్రియ సహోదరుడా, సహోదరి, నేడు నేను నీ ఎంట ఉండవలసిందని ప్రభు ఈ రోజున నీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. జక్కయ్య యెరికో పట్టణంలోకి ప్రభు ప్రవేశించినప్పుడు, యెరికో అనేది అది శాపగ్రస్తమైంది. ఆ పట్టణంలో జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు సుంకపు గుర్తుదారుడు, అతడు ధనవంతుడు. యేసు ఎవరో చూడాలనుకున్నాడు. ఆయన చూడాలంటే పొట్టోడు. ఆ పొట్టివాడు అందరూ చాలా ఎత్తుగుండారు. యేసుక్రీస్తు జనసమూహం మధ్య ఉన్నాడు. ఎలా చూడగలడు? ఆ సమీపంలో ఉన్న ఒక మేడి చెట్టు చూశాడు. ఆ చెట్టు ఎక్కాడు. ఆయన ఎక్కి ఆ దారి నుంచి వెళ్తాడు కాబట్టి ఆయన చక్కగా చూడొచ్చు అనుకున్నాడు. యేసుని గురించి విన్నాడు. ఆయన గొప్పవాడు. ఆయన అనేకులను రోగులను స్వస్థపరుస్తున్నారు. గుడ్డివారు చూపు పొందుతున్నారు, కుంటివారు నడుస్తున్నారు. ఆయన సువార్త ప్రకటిస్తున్నాడు అని యేసయ్యను గురించి అనేకమైన విషయాలు అతను విన్నాడు. ఆయన నేను చేర్చుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. కానీ ఆయన చూడాలని ఆశ ఉంది. ఆ ఆశ గల హృదయాలను దేవుడు తృప్తిపరిచే దేవుడు. ఈ రోజున దేవుని పట్ల నీకు ఆసక్తి ఉంటే, ఆశ ఉంటే దేవుడు నీకు తృప్తిపరుస్తాడు. ఆయన చెట్టు ఎక్కాడు. ఆయన ఆ దారిని వస్తాను చూస్తే యేసు ప్రభు సరిగ్గా అక్కడికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరామన్నాడు. ఆయన ఎలా తెలిసిన జక్కయ్య పేరు? దేవునికి తెలుసు. ప్రతి ఒక్కరి యొక్క పేరు తెలుసు. ఆయన మనం కూర్చుంటా, లేచుట, నడుచుట, మనకు తలంపు పుట్టకముందే ఆయన ఎరిగి ఉన్నాడని కీర్తన 139 కీర్తన ఉంటుంది. సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు ఆయన. మన స్థితిని, గతిని అన్నీ కూడా ఎరిగినటువంటి వాడు ఆయన చూస్తున్న దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఈ రోజున మన యొక్క జీవితాల్లో కూడా ప్రతి ఒక్కడు కూడా గమనిస్తున్న దేవుడు అయి ఉన్నాడు. ప్రియ సహోదర, సహోదరి, మరి జక్కయ్య ఎలా ఉన్నాడు? అతను యేసు క్రీస్తుని చూడాలని ఆశ ఉన్నాడు. యేసు ప్రభు ఆ సరిగ్గా చెట్టు దగ్గరికి వచ్చి, జక్కయ్య త్వరగా దిగిరా, నేను నేడు నీ ఎంట ఉండవలసింది అన్నాడు. గబగబా దిగొచ్చాడు. యేసు క్రీస్తుని ఆయన చేర్చుకున్నాడు. మరి యెరికో పట్టణం శాపగ్రస్తమైంది. అలాగే జక్కయ్య చాలా అన్యాయంతో సంపాదించాడు. అనేక మంది ఏమనుకుంటున్నారంటే, ఇతడు అన్యాయస్తుడు, ఇతడు పాపి, ఇతడు చాలా పాపాత్ముడైనటువంటి వాడు, ఇంటికి వెళ్తాడని యేసు ప్రభు వెళ్తుంటేనే సొనుక్కుంటున్నారు మనుషుల్లో. ప్రభువు తెలుసు తన పాప శాపములో ఉన్నాడని అతను తెలుసు. అందుకని యేసయ్యను చేర్చుకోవటం ద్వారా అతనిలో గొప్ప మార్పు కలిగింది. యేసు ప్రభు దగ్గర నిలబడి అంటాడు, అయ్యా, నేను ఎవరి యొద్దైనను అన్యాయంగా తీసుకుంటే వానికి 4 అంతలు నేను తిరిగి ఇచ్చేస్తాను, సగభాగం బీదలకి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే ఎంతో మార్పు వచ్చేసిందో చూడండి. యేసు ప్రభు నీ జీవితంలోకి వస్తే, నీలో కలిగే యేసు ప్రభు నిన్ను ఆహ్వానించినప్పుడు నీ హృదయంలో జరిగే గొప్ప మార్పు ఏంటంటే, నీ హృదయంలో ఉన్న పాపాన్ని ఒప్పుకుంటావు, పశ్చాత్తాపడతావు. అన్యాయంగా సంపాదించింది తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు. అంటే అన్యాయమైన జీవితం నేను జీవించకూడదు, నేను పరిశుద్ధంగా బ్రతకలేను, నేను అన్యాయంగా సంపాదించాను. ఈ సొమ్ము, ఈ ధనము నాకు సంతోషాన్ని ఇవ్వలేదు. యేసు క్రీస్తు యొక్క రక్షణ నాకు కావాలి, నేను నిత్య జీవితం పొందాలి. అతనిలో గొప్ప మార్పు వచ్చింది. కుటుంబంలోకి యేసుక్రీస్తుని ఆహ్వానిస్తే, జీవితంలోకి ఆహ్వానిస్తే, మొదటిగా నీలో ఉన్నటువంటి పాపం, అపవిత్రత అంతా పోతుంది. అలాగే నీలో ఉన్న శాపం పోతుంది, నీలో ఉన్న చీకటి పోతుంది, నీలో ఉన్న చెడుగా కార్యాలు పోతాయి, అపవిత్రమైన ఆలోచనలు పోతాయి, అపవిత్రమైన జీవితం పోతుంది, నీలో పవిత్రత, పరిశుద్ధత వస్తుంది. కాబట్టి యేసు ప్రభు అన్నాడు, ఇతడు అబ్రహాము కుమారుడే, నేడు ఇంటికి రక్షణ వచ్చింది అన్నాడు. అబ్రహాము కుమారుడే. నిజంగా సాక్రిఫైస్ చేయటం, దేవుని నమ్మటం అంటే ఎంత గొప్ప. మరి జక్కయ్యకి ఎంత గొప్ప నమ్మకం వచ్చిందో చూడండి. ప్రభువు నమ్మిన తర్వాత నిజంగా అన్యాయంగా తీసుకున్నదంతా తిరిగి ఇచ్చేసాడు. 4 అంతలు చెల్లించున్నాడు. ప్రియ సహోదర, సహోదరి, ఈ రోజున కూడా దేవుడు నీ పట్ల కూడా ఆయన నీ యొక్క హృదయంలోకి రావాలని ఆశపడుతున్నాడు. త్వరగా దిగిరామన్నాడు. నిజంగా నేడు నీ ఎంట ఉండవలసి ఉన్నది. ప్రభు ఉండాలని ఆశపడుతున్నాడు. నీ హృదయంలోకి, నీ జీవితంలోకి రావాలి. నువ్వు ఆహ్వానిస్తున్నప్పుడు, ఆయన నీలోకి వచ్చినప్పుడు నీ హృదయం ఎంతో ఆనందాన్ని కలిగి ఉంటావు. పాపం నుంచి విడుదల చెందుతావు, శాపం నుంచి విడుదల చెందుతావు, లోకాశ నుంచి విడుదల చెందుతావు.
నీలో గొప్ప వెలుగు వస్తుంది, నీలో చీకటి పోతుంది, నీలో ఉండే వ్యర్థత్వం పోతుంది, నీలో అపవిత్రమైన కోరికలు పోతాయి, చెడు జీవితం పోతుంది, నీలో ఉన్న చెడ్డ ఆశలన్నీ పోతాయి, నీలో పరిశుద్ధత, పవిత్రత, నీతి, యథార్థత నీకు వస్తుంది. అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించినట్టు చిన్న ప్రార్థన చేసుకుందామా? వాక్యాన్ని విన్న ప్రియ సహోదరుడ సహోదరి చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమ కలతండి, వాక్యాన్ని విన్న ప్రియ సహోదరి సహోదరుల కొరకు ప్రార్థిస్తున్న, దీవించి ఆశీర్వదించిన ఆయన నేడు నీ అంటే ఉండవలసిందని అని అన్నప్పుడు తన హృదయంలోకి తన ఇంట్లోకి ఎలా చేర్చుకున్నాడు జక్కయ్య, అదే విధంగా ఈరోజు మా ప్రియ సహోదరులందరి యొక్క జీవితంలో మీరు ఉండి వారి హృదయాల్లో కార్యాలు జరిగించండి, కుటుంబాల కార్యాలు జరిగి శాపాల నుంచి ఆయన అపవిత్రత నుంచి చెడు నుంచి విడిపించి శాంతి, సమాధానం, దీవెన, ఆశీర్వాదాలు దయచేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ శ్రేష్టమైన సందేశం మీకు దీవెనకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి.